వదినా, ఒక్కసారి ఆలోచించండి. షేర్స్ వాళ్ళ చేతికి వెళ్ళగానే సీఈఓని మార్చాలంటారు. అదే జరిగితే మన కంపెనీని ఎవరూ కాపాడలేరక్కా. ఇచ్చిన మాట కూడా తప్పలేను కేదార్. షేర్స్ వచ్చాక కంపెనీని ఎలా కాపాడుకోవాలో ఏం చేయాలో ఆలోచిస్తాను. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. సరే వదినా, కనీసం మీకు తెలియకుండా కంపెనీ షేర్స్ని అమ్మకూడదన్న కండిషన్ అయినా పెట్టండి. హా, ఇగో ఇట్లాంటి పరిస్థితి వస్తే మళ్ళా టైం వేస్ట్ అవ్వడం ఎందుకని ముందే కాగితాల్ని రెడీ చేసి పెట్టించిన అమ్మి. నీ దగ్గర నుంచి కంపెనీని లాక్కోవడం లేదక్క. జస్ట్ మా ధైర్యం కోసం షేర్స్ని మా పేరు మీద రాయించుకుంటున్నాం. ఈ షేర్స్ మా పేరు మీదకి వచ్చాక కూడా కంపెనీ మీ చేతుల్లో ఉన్నట్టే వదినా. సంతకం పెట్టండి. అయిపోయి ఉండదులే అమ్మి. అదే ఇందా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్ వదినా. షేర్స్ మీ పేరు మీద రాశాను, కానీ ఒక్క కండిషన్ ఉంది. ఏం కండిషన్ అక్క? కంపెనీ షేర్స్ని మీరు అమ్మకూడదు. వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇదేనమ్మి ఇది అట్ట ఇట్ట కుదురుతాది. ఈ షేర్స్ మా పేరు మీదకి రాసినాక వీటితో మేమేం చేయాలనో అదే మా ఇష్టం కదా. మీ ధైర్యం కోసమే రాయించుకున్న ఈ షేర్స్ని వేరే వాళ్ళకి అమ్మే అవసరం ఎందుకుంటుంది అత్తయ్య గారు? ధైర్యంగా షేర్స్ మీ దగ్గరే పెట్టుకోండి. షేర్స్ని అమ్మే ఆలోచనలుంటే తీసి పక్కన పడేయండి. కౌశికి ఇచ్చిన మాట ప్రకారం షేర్స్ మీకిచ్చింది. మాకు తెలియకుండా వాటిని అమ్మడం లాంటివి చేస్తే మీ చేతిలో ఉన్న పేపర్స్ చిత్తు కాగితాలుగా మారేలా నేను చేస్తాను. చెప్పింది వినిపించిందనుకుంటా నిషి. వినిపించింది, అర్థమైంది. మీరు ఏం చేస్తారో మీరు చెప్పారు. మేమేం చేస్తామో మీరు చూస్తారు. పదనతయ్య. తొందరపడి కంపెనీని వాళ్ళ చేతిలో పెట్టావేమో అనిపిస్తోందక్కా.